ఇంకా మీరు ఇంకేమన్నా చెప్తారా సాయిబాబా గురించి? సాయి ఒక సద్గురువు. నిత్యం సాయి అల్లా మాలిక్ అని జపిస్తూ ఉంటాడు. అల్లా మాలిక్ అంటే అర్థం ఏంటి? ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నవాడని అర్థం. వాస్తవంగా అల్లా మాలిక్ అంటే కొంతమంది తెలియదు దద్దమ్మలు వేరే అర్థం తీస్తున్నారు, కానీ అల్లా మాలిక్ అనే అర్థం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా అంటే ఒక్కడే ఈశ్వరుడు, ఒక్కడే ఈ సృష్టిని నడిపించేది ఈశ్వరుడు ఒక్కడే అని దాని అర్థం. అది సాయినాథుడు నిత్యం స్మరించుకుంటూ తన జీవన ప్రయాణాన్ని సాగించిండు. అందరికీ అర్థం కావాలి అని. అప్పుడు సాయి ఆయన షిరిడిలో ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి స్వయంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాలగతిలో వాళ్ళు మరుగున పడిపోయారు, అంతర్ధానం అయిపోయారు. అది ఎప్పుడైనా కూడా అది ఉంటూనే ఉంటుంది. విమర్శ అనేది అల్లా మాలిక్ అనగానే ఆయన ముస్లిం దేవుడు అనేది ఇవన్నీ చెప్తారు. కానీ ప్రతిరోజు సాయినాథుడు షిరిడిలో విష్ణు సహస్రనామ పారాయణం చేయించేది. ప్రతిరోజు దీపాలు మొత్తము వెలిగించేది. ప్రతిరోజు వచ్చిన భక్తులతోటి 100%, 100% మన హిందూ మతానికి సంబంధించిన భజనలు, పూజా కార్యక్రమాలు, శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి పూజలు ప్రతి సంవత్సరం చేయించేది. ఆయన హిందూ దేవుడు, ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు కాదు, మొత్తం ప్రపంచానికే దేవుడు సాయినాథుడు. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఆయన సాయి సాయి అని పిలిచిన వాళ్ళకి సప్త సముద్రాలైనా దాటి వస్తాడు ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళని ఎప్పుడు వమ్ము చేయడు. సాయిబాబాను పూజించాలి అంటే వాళ్ళకు ఉండాల్సినవి శ్రద్ధ, సబూరి, సహనం, భక్తి ఉంటే చాలు. సాయి వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు ఎల్లప్పుడు. బాబా వాళ్ళ దగ్గర దక్షిణ తీసుకునేది ఎందుకంటే వాళ్ళ పాపకర్మలను తను స్వీకరించడానికే దక్షిణ తీసుకుంటాడు అన్నమాట. మీరు గురువు గారి గురించి చెప్పారు కదా, మీరు ఒకసారి స్వామి నిఖిలేశ్వరానంద స్వామిని చూపిస్తారా? అదే తప్పకుండా చూపెడతామండి, రండి చూస్తూ. ఇదేనండి మా పూజా మందిరము. ఈయనే స్వామి మధుసూదన సరస్వతి గారు ఫస్ట్ గురువుగా నేను చెప్పిన స్వామి ఇతను. తర్వాత బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి గారు మా మాతాజీ గారు. ఈయన మా గురుదేవులు నిఖిలేశ్వరానంద గారు. ఆయన ఈశ్వరుడు, సాయి ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఇది మా పూజ రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం మాకు వీలైనప్పుడు పూజా కార్యక్రమాలు చేసుకుంటాము. మమ్మల్ని కాపాడుతున్నారు మా ఇలవెల్పు శ్రీ లక్ష్మీ నరసింహుడు. ఇప్పుడు చూసారు కదా విజయ్ కుమార్ గారి అనుభవాలు ఎట్లా మొదలైనాయి, అసలు సాయిబాబాని ఎక్కడి నుంచి మొదలు పెట్టారు వీళ్ళు నమ్మడం. ఇప్పుడు వాళ్ళ గురువారులను కూడా ఎంత మంచిగా పూజిస్తున్నారో చూసాం. ఇప్పుడు అసలు ఆ గురువులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎట్లా వాళ్ళ గురించి తెలుసుకున్నాడు అనేది. ఇలాంటి అనుభవాలతో ఇంకా నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. కొత్త కొత్త వ్యక్తులతోటి, మన సాయిబాబా భక్తులతోటి మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క అనుభవం తెలుసుకొని మీకు చెప్తాను. మనం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ సాయి యూట్యూబ్ ఛానల్ పేరు. మీరు వాయిస్ ఆఫ్ సాయి, సూపర్ నేమ్, మంచిగా పెట్టారు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.